Hello students, welcome to SHS Vari Korukonda Kalagiri Sainik School and Rashtra Military School Coaching Center, Karnool, Andhra Pradesh. In this class, we will discuss English 9th chapter, Tenses. English 9th chapter, Tenses. In the previous class, we have discussed up to future perfect tense. In this class, we will discuss future continuous tense and future perfect continuous tense. First we will discuss future continuous or progressive. Future continuous has two different forms, that is will be doing, action will be doing and action be going to be doing. అంటే యాక్షన్ జరుగుతూ ఉంటుందని చెప్పడం, లేకుంటే యాక్షన్ జరగబోతుంది ఫ్యూచర్ టైంలోనే చెప్పడం. Unlike simple future forms, future continuous forms are usually interchangeable. ఫ్యూచర్ కంటిన్యూస్ ఫార్మ్స్ అనేవి ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు మనం. వీటి సింటాక్స్ ఆర్ ఫార్ములా ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ విల్ ప్లస్ బీ ప్లస్ మెయిన్ వర్బ్. అంటే ఫ్యూచర్లో ఈ పని నేను ఈ యాక్షన్ని చేస్తూ ఉంటాను అని చెప్పడానికి. The future continuous tense expresses action at a particular moment in the future. అంటే ఒక పర్టికులర్ మూమెంట్లో ఈ యాక్షన్ జరుగుతూ ఉందని చెప్పడం. ద యాక్షన్ విల్ స్టార్ట్ బిఫోర్ ద మూమెంట్ బట్ ఇట్ విల్ హ్యావ్ నాట్ ఫినిష్డ్ అట్ దట్ మూమెంట్. అంటే యాక్షన్ అనేది ఒక టైంలో స్టార్ట్ అయ్యి మనము ఆ టైంకి ఇంకా అయిపోయి ఉండదు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐ విల్ బీ ప్లేయింగ్ టెన్నిస్ అట్ 10 AM టుమారో. అంటే రేపు 10 గంటలకు నేను టెన్నిస్ ఆడుతూ ఉంటాను. అంటే ఎప్పుడో స్టార్ట్ చేశాడు, అయితే 10 AM దగ్గర రేపు 10 AMలో ఇంకా ఏం చేస్తున్నాడు, యాక్షన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట, అది ఫినిష్ కాలేదు. ఐ విల్ బీ ప్లేయింగ్ టెన్నిస్ అట్ 10 AM టుమారో. రేపు 10 గంటలకు నేను టెన్నిస్ ఆడుతూ ఉంటాను, అది కంప్లీట్ కాలేదు, ఇంకా జరుగుతూ ఉందన్నమాట ఆ టైంలో కూడా. నెక్స్ట్, వాట్ విల్ యూ బీ డూయింగ్ అట్ 10 PM టునైట్. నువ్వు ఈరోజు 10 గంటలకు, రాత్రి 10 గంటలకు ఏం చేస్తూ ఉంటావు అని అడుగుతున్నాను. అంటే ఏం చేయబోతున్నావు అని. వాట్ విల్ యూ బీ డూయింగ్, నువ్వు ఏమి చేస్తూ ఉండింటావు, ఏం చేయబోతుంటావు 10 AM కంటే. ఇక్కడ మళ్ళీ అదే చెప్పవచ్చు, ఐ విల్ బీ ప్లేయింగ్, ఐ విల్ బీ ఈటింగ్, నేను తింటూ ఉంటాను అని చెప్పొచ్చు అనమాట. అర్థమైంది కదా. ఏదైనా ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో ఆ స్పెసిఫిక్ టైంలో కూడా ఆ మూమెంట్లో ఇంకా యాక్షన్ జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఇక్కడ కూడా మనకు 2 యాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వి యూజ్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టు టాక్ అబౌట్ ఎ లాంగ్ యాక్షన్ బిఫోర్ సమ్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్. ఒక పెద్ద యాక్షన్ అంటే లాంగ్ యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక పాయింట్లో, బిఫోర్ ఆ పాయింట్లో మనము ఈ యాక్షన్ని తెలపడానికి మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 10 years నెక్స్ట్ వీక్. అంటే నెక్స్ట్ వీక్కి నేను ఇక్కడ పని చేయబట్టి 10 years అవుతూ ఉంది అని చెప్తాం అన్నమాట. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్, నేను ఇక్కడ పని చేస్తూ ఉంటూ ఉన్నాను. ఎంతవరకు 10 years. ఎప్పుడవుతుంది 10 years? నెక్స్ట్ వీక్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇది ఒక లాంగ్ యాక్షన్ అనమాట. మనము ఏదైనా ఒక లాంగ్ యాక్షన్ గురించి బిఫోర్ సమ్ పాయింట్ ఇన్ ఫ్యూచర్, ఒక ఫ్యూచర్లో ఒక టైం, ఒక పాయింట్ వరకు మనం మాట్లాడితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ యాక్షన్ జరుగుతూ ఉంది అని చెప్తే మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తున్నామని దాని మీనింగ్. హీ విల్ బీ టైర్డ్ వెన్ హీ అరైవ్స్. అతను వచ్చేసరికి అతను అలసిపోయి ఉంటాడు. ఎందుకు అలసిపోయి ఉంటాడంటే ఈ విల్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ 24 hours. అంటే అతను ట్రావెల్ చేయబట్టి 24 hours 24 hours ట్రావెల్ చేస్తూనే ఉంటాడు కాబట్టి అతను అలసిపోయి ఉంటాడు ఇక్కడికి వచ్చేసరికి అని చెప్తున్నాం అన్నమాట. ఫ్యూచర్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఫ్యూచర్ కంటిన్యూస్ జరుగుతుంది అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేది కూడా ఉంది అనమాట.
దీని సింటాక్స్ ఆర్ ఫార్ములా వచ్చేసి ఏమవుతుందంటే సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ. ఫర్ నెగిటివ్ సెంటెన్స్ ఇన్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వి ఇన్సర్ట్ నాట్ బిట్వీన్ విల్ అండ్ హ్యావ్. ఇదే యాక్షన్ని నెగిటివ్ ఫామ్లో చెప్పాలంటే మనము ఇక్కడ విల్లుకి హ్యావ్కి మధ్యలో నాట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నాట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ వి ఎక్స్చేంజ్ ద సబ్జెక్ట్ అండ్ విల్. ఇక్కడ మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ దీనికి రాయాలనుకుంటే ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్ విల్ అనేది వస్తుంది, దాని తర్వాత సబ్జెక్ట్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇలా ఉంటుంది. ఏదైనా ఒక యాక్షన్ గురించి, ఒక టెన్స్ లాంగ్ యాక్షన్ గురించి మనము బిఫోర్ సమ్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్, ఒక పాయింట్ బిఫోర్ ఒక పాయింట్ ఫ్యూచర్లో జరుగుతుందని ఒక లాంగ్ యాక్షన్ గురించి చెప్పేదానికి మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే స్టూడెంట్స్, దీంతో మీకు ఈ టెన్స్ అనే టాపిక్ అయిపోయింది. మనం దీనికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. సింపుల్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మనము కంప్లీట్ చేసాం. ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో మళ్ళీ కామన్గా ఏముంటాయంటే సింపుల్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేవి మనకు కామన్గా ఉంటాయన్నమాట. సో ఈ టెన్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఇవి జాగ్రత్తగా మీరు బాగా చదివితే మీకు ఎగ్జామ్లో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇంగ్లీష్లో మ్యాక్సిమం టెన్స్ బేస్ అయిన క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఆ టెన్స్ అంటే ఆ సెంటెన్స్ ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా అని మనకు తెలిస్తే దానికి సంబంధించిన వర్బ్స్ మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇన్ని స్టార్ మార్క్స్ ఎందుకు వేసామంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి. ప్రతి దానికి సింటాక్స్ అనేది ఉంటుంది, ఆ సింటాక్స్ని మీరు చదవాలి. ఈ సింటాక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ సింటాక్స్ నుంచే మనకు టెన్స్ అనేది ఏ టెన్స్లో, ఆ సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉందో మనము అర్థం చేసుకోగలం కాబట్టి వీటిని బాగా చదువుకోవాలి. ఓకే స్టూడెంట్స్, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will discuss multiple choice questions based on tenses topics. Thank you.